ఐ లవ్ యూ. నువ్వొక్క చూపు చూస్తే చాలు, కాలాన్ని అక్కడే ఆపేస్తాను. ఏంటి నీ అల్లరి? ఇటీవు ఆగక్క. అన్నయ్య నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అంతేలేండి. తమ్ముడు తందూరి చికెన్ తింటే అన్న మాత్రం ఆకుకూరలు తింటాడా? చికెనే తింటాడు. ఏ ఆపండి మీ గోల. అది లవ్ లెటర్ కాదు, కాన్సెప్ట్ పేపర్. ఇవి ఇప్పుడెందుకు తీశారు? రేపు మేకింగ్ అంతా సింగిల్ టేక్ లో అయిపోవాలని బాస్ బెదిరించాడు. అందుకే ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి పిలిచాను. అదేదో నోట్తో చెప్పొచ్చు కదా బావా. పేపర్స్ చూపించినందుకే ఇంత పాపర్ పట్టించారు. పిలుచుంటే నన్ను ఏడిపించి ఏకి పారేసేవాళ్ళు. అందుకే పిలవలేదు. అంతే కదా, వీడి తాతకు ప్రేమలేఖలు రాసే అలవాటే లేదు, వీడికి ఎలా వచ్చిందబ్బో అనుకున్నాను. నానమ్మా నువ్వురా. ఎక్కడికి? అరే ఏంట్రా పెళ్ళని లాక్కొచ్చినట్టు లాక్కొస్తున్నావు? రుబాబా? అక్కడే ఉంటే వాళ్ళు ఊహించుకునే రొమాంటిక్ స్టోరీలు తట్టుకునే ఓపిక లేక లాక్కొచ్చాను. అయినా రైల్వే గార్డ్ జెండా ఊపినట్టు ఆ పేపర్స్ ఊపడమేంట్రా? మెసేజ్ చేయొచ్చు కదా. అవును, ఈ ఐడియా నాకెందుకు రాలేదు? మాకు తెలుసులే, కానీ నీకు మెసేజ్ పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే పెట్టలేదు. అవునా? అయితే నీతో ప్రాక్టీస్ చేయడం నాకు ఇష్టం లేదులే. బాయ్. మరి అలాంటప్పుడు ఎన్ఆర్ఐతో షూర్ సార్ చేస్తాం సార్ అని ఎందుకు చెప్పావు? వీడియో చేస్తా అన్నాను, నీకు సపోర్ట్ చేస్తా అనలేదు. డోంట్ ప్లే జోక్స్, బీ సీరియస్. ఇది నా ఒక్కడి కోసం కాదు, కంపెనీ కోసం. మోర్ ఓవర్ ప్రజ్వల మేడం మాట కోసం. ఆ విషయం తమరేమీ చెప్పక్కర్లేదు, మాకు తెలుసు. నాకు కాన్సెప్ట్ అంతా తెలుసు. ప్రాక్టీస్ ఏమీ అవసరం లేదు. నీకు కావాలంటే మోనో యాక్టింగ్ చేసుకో. చూడు, కెమెరా ముందుకెళ్ళాక ఇద్దరం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ప్రాక్టీస్ తప్పదు. ఓకే ఫైన్, బట్ ఇప్పుడు నాకు ఓపిక లేదు. మార్నింగ్ 5కి అలారం పెడతాను, అప్పుడు లేచి ప్రాక్టీస్ చేసుకుందాం. ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, యాజ్ యువర్ విష్. ఓకే. నిన్నెవడు నమ్మాడు? నువ్వు రాంగ్ టైం సెట్ చేస్తావు, నేనే సెట్ చేస్తాను. అయితే నీ వాచ్ కూడా నేను సెట్ చేస్తా. నిన్నెవడు నమ్మాడులే. నేను రాంగ్ టైం సెట్ చేస్తా అంటావా? ఇదిగా ఎదుగు. ఇప్పుడు నా అలారం మాత్రమే మోగుతుంది. ఒరే కన్నయ్య, శైలు లేచారా? బయటికి రారేన్రా, 8 అయిపోయింది. ఏంటి 8? అయ్యో, వాడు అలారం మోగలేదనుకో, నా అలారం ఎందుకు మోగలేదు? పెద్ద 5ంటికి లేస్తా అన్నావుగా, ఏమైంది నీ పంక్చువాలిటీ? నా మీద నమ్మకం లేక నువ్వే కరెక్ట్ గా సెట్ చేసుకున్నావు కదా, మరి నీ అలారం కూడా నీతో పాటే నిద్రపోయిందా? అదే అర్థం కావట్లేదు. నీదైతే నేను ఆఫ్ చేశాను సరే, అంటే నువ్వు కూడా అదే ప్లాన్ వేసావా? కాపీ క్యాట్. అమ్మో, ఆఫీస్. ఇది నా పోర్షన్. నీలో నేను బయలుదేరుతున్నాను. నువ్వు కాన్సన్ట్రేటెడ్ గా చదువుకో, అలర్ట్ చేయకు. ఓకేనా? నాట్ ఓకే.
ఎందుకంటే నేను కూడా మీతో పాటు షూటింగ్ వస్తున్నాను కాబట్టి. నువ్వా? నో 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 నో. అదేంటి బావా నాన్ స్టాప్ గా అన్ని నోలెందుకు? ప్లీజ్ బావా నేను కూడా వస్తాను మీతో. అక్క నువ్వైనా చెప్పవే ప్లీజ్. మీ అక్క కాదు, వాళ్ళ అక్క వచ్చి చెప్పినా సరే నేను ఒప్పుకోను. పోనీ నాన్నమ్మ వచ్చి చెప్తే వింటావా? నానమ్మా, నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ కాకే. అవును నీలు, అక్కడంత ఇంట్రెస్టింగ్ గా ఏం ఉండదు. నేను ఎప్పటి నుంచో షూటింగ్ చూడాలనుకుంటున్నాను. పో నీళ్ళు అలిగింది. నీలు ప్లీజ్ రా, నా బుజ్జి కదూ, మా నాన్న కదూ, ప్లీజ్ నేను చెప్పిన మాట వినరా. షూటింగ్ చాలా బోరింగ్ గా ఉంటుందమ్మా. చెప్పేది విను. వద్దు, నా మాట విను. నీళ్ళు బతిమాలుతున్నావేంటి? చూడండి అంకుల్, నన్ను షూటింగ్ కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లేదు. తీసుకెళ్ళొచ్చు కదమ్మా. అది కాదు నానా, అసలే మా ఆఫీస్ ఒక జూ, దానికి తోడు ఈ కోతి జాయిన్ అయిందనుకో, అది కాస్త సర్కస్ అవుతుంది. నువ్వు మరీ చెప్తావు అన్నయ్య. ఊరుకో ఫ్రెండ్, పోతే పోనీలే, యాడ్ షూటే కదా. మనందరం కలిసి అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో అన్నీ తిరిగి సినిమా షూటింగ్లు చూద్దాం. మెయిన్ రామోజీ ఫిల్మ్ సిటీ మర్చిపోయారండి. కరెక్టే, ఆర్ఎఫ్సి కూడా వెళ్దాం. కానీ అక్కడ అక్క బావ ఉండరు కదా. మీ పెళ్లి చూడాలనుకున్నాను, కుదరలేదు. రిసెప్షన్ కి రావాలనుకుంటున్నాను, అది రాలేకపోయాను. ఇప్పుడు మీ షూటింగ్ చూద్దామన్నా చూడలేకపోతున్నాను. అమ్మో అమ్మో, నీ చెల్లెల్ని సినిమాలోకి పంపావంటే సమంత, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ సూట్ కేసులు సర్దుకోవాల్సిందే. అబ్బా ఊరుకోండి, నా చెల్లెళ్ళు షూటింగ్ కి వస్తుంది. వస్తుందంటే వస్తుంది అంతే. అబ్బా అర్థం చేసుకోవేంటి? నువ్వు నేను బిజీగా ఉంటాం, తనకి తోడు ఎవరు ఉంటారు? నేనుంటాను పదరా. వరుణ్ నువ్వు రారా. అమ్మమ్మో, ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ఉంది, నేను రాను. సరే పదండి, వెళ్దాం. రండి రండి. అరే నేను టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను రవి. అంత నా కర్మ, ఒకరికి ముగ్గురు అయ్యారు. ఏంటిల్లి, నేను పిలవలేదని బాధపడుతున్నావా? బాధపడకు, ఒక్కోసారి అంతే. మన పెరుగు తోడేసేలోపు పాలన్నీ పిల్లి తాగేస్తుంది. రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియో, రామనాయుడు స్టూడియో నన్ను కూడా తీసుకెళ్ళండి అంతే. తీసుకెళ్ళచ్చు, కాకపోతే అర్థమైంది. అక్కడ నన్ను అందరూ చూసి అందరు హీరో వచ్చాడని, సంతకాల కోసం ఎగబడితే కంట్రోల్ చేయడం కష్టమని నన్ను తీసుకెళ్ళట్లేదు. అంతేగా, అంతే, నా తెలుసు, అంతే. హాయ్ కల్పన. తిని మా సిస్టర్ నీలు. హాయ్, షీస్ నీలిమ, మా బామ్మ. ఎలా ఉన్నారు బామ్మ? బాగున్నారు. నీలు, షీస్ నిషా. హాయ్. హాయ్ బామ్మగారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్వేస్ ఫైన్. ఎవరిది ఇంత పొగరు చూపిస్తుంది? దాని బుద్ధి కుక్కతో ఒక వంకర్ లాంటిది. పరిచయాల తర్వాత ముందొచ్చి రెడీ అవ్వు. బాస్ ఇప్పటికే 2 బీపీ టాబ్లెట్లు వేసుకున్నారంట. రే కన్నయ్య, నేను చెప్పింది గుర్తుంది కదా? నువ్వు చెప్పిన షర్ట్లే వేసుకుంటానులే. రండి. సరే పద నీలు. ఓ, ఈ బాలుగాడి రిమోట్ కంట్రోల్ ఈ బామ్మ చేతిలో ఉందన్నమాట. అయితే ఈ రిమోట్ ని నా చేతిలోకి తీసుకోవాల్సిందే. యాక్షన్. కట్ ఇట్. బాలు, ఏంటిది? సారీ సార్. వన్ మోర్. రోల్ కెమెరా, యాక్షన్. కట్ ఇట్. ఏంటి బాలు? టేక్ 4. టేక్ 5. టేక్ 9. టేక్ 10. ఐ లవ్ యూ. నాన్సెన్స్. బ్యాకప్. మీ ఇద్దరికి ఏమైంది? మీరు నా ముందు తలదించుకోవడం కాదు, నేను ప్రజ్వల మేడంకి ఏం సమాధానం చెప్పాలి చెప్పండి.
You are a creative director, but a failure actor. Nonsense. ఏమైందో ఏంటో. ఛానల్ పేరు లవ్లీ లైఫ్ అని పెట్టుకుంటే సరిపోదు. లైఫ్లో లవ్ ఉండాలి. అట్లీస్ట్ యాక్ట్ చేసే వాళ్ళ మధ్యలోనైనా ఉండాలి లవ్. ఇదిగో అమ్మాయి, ఓ విషయం చెప్తా, గుర్తుంచుకో. మనసు నిండా ప్రేమ ఉంటే నటించలేరు, నటించాలనుకుంటే ప్రేమించలేరు. ప్రేమ అనేది ఉంటే కనిపించాలి కదా బామ్మగారు. కొన్ని ప్రేమలు ఆర్భాటంగానే ఉంటాయి, కొన్ని ప్రేమలు నిరాడంబరంగా ఉంటాయి. నాకు అర్థం కాలేదు బామ్మగారు. మరీ బుర్ర బద్దలు కొట్టుకోకండి నిషా గారు. అర్థం కావాలంటే బుర్రుండాలి కదా. అక్కకు మించి ఉంది చెల్లెలి పొగరు. You are a creative director, but failure actor. శైలు, బుద్ధి లేదా? సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలీదా? నువ్వేమన్నా చిన్నపిల్లవా? అన్నీ చెప్పాలి. ఎక్కడో చిరాకు నా మీద చూపిస్తారేంటి? బాస్ ఏదో కోపంలో మిమ్మల్ని ఫెయిల్యూర్ అన్నంత మాత్రాన మీరు ఫెయిల్ అయినట్టేనా? పడిపోవడం కాదండి, పడి లేవకపోవడం తప్పు. నువ్వు రామా. వదులు. కూర్చో. వద్దు. కూర్చో చెప్తాను. నాకు ఆకలిగా లేదు. చెప్తాను. ఆకలేసినా వెయ్యకపోయినా టైంకి భోంచెయ్యాలి. ఎరా కన్నయ్యా, నిన్ను భోజనానికి రమ్మంటే రాలేదే? తినాలనిపించట్లేదు నానమ్మా. నువ్వు తినలేదని నీ పెళ్ళాం కూడా పస్తులు పడుకుందిరా. లేదు బామ్మ, తన కోసం కాదు. ఆన్రా. అమ్మా శైలు, నువ్వు కూడా ఆను. ఎప్పుడో చిన్నప్పుడు నీకు తినిపించానురా ఇలా గోరుముద్దలు. తిను. నీకో విషయం చెప్పనా శైలు? వీడికి నేనంటే చాలా ఇష్టం, కానీ నా దగ్గరకు వచ్చేవాడు కాదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు నానమ్మా? నీ గురించి నీ పెళ్ళానికి అంతా తెలియాలి కదరా. చెప్పనే. బామ్మ, మీరు కూర్చోండి. పర్వాలేదమ్మా, నాకిది అలవాటే. ఓసారి ఏమైందో తెలుసా? వీడికి ఇలాగే అన్నం తినిపిస్తుంటే ఉయ్యాల తగిలి నా కాలు వాచిపోయింది. 2 రోజుల తర్వాత చూస్తే ఉయ్యాల పాడైపోయిందని వీళ్ళ నాన్న తీసేశాడు. ఎవ్వరికీ తెలియని నిజమేమిటంటే, నాన్నమ్మకి దెబ్బ తగిలిస్తావా అని వీడే ఆ ఉయ్యాల్ని బ్లేడుతో ఇష్టం వచ్చినట్టు గీకి పడేశాడు. అది నీకెలా తెలుసు నానమ్మా? నేను నీ నాన్నమ్మన్రా. అదేనమ్మా, వీడు ప్రేమని చెప్పలేడు, చూపించలేడు, అలా అని దాచుకోనూ లేడు. వీడి మనస్సుని కళ్ళతో చూడాలి. ఏ కళ్ళతో చూసినా వీడికి ఒంటి నిండా కుళ్ళు తప్ప ఇంకేం కనిపించదు. పిచ్చి బామ్మ. చాలే నానమ్మా, తనేం నా గురించి బయోగ్రఫీ రాయట్లేదు, నా చరిత్ర అంతా ఎందుకు? మరి తనే కదా నీ భవిష్యత్తు. ముందు మీరు ఒకరి మీద ఒకరు ఎందుకు కలిగారో అది చెప్పండి ముందు. నిన్న ప్రాక్టీస్ చేద్దామంటే వాళ్ళ చెల్లితో టైం పాస్ చేస్తూ కూర్చుంది. అందుకే ఇవాళ ఫెయిల్ అయ్యాం. ఇక్కడ ప్రాక్టీస్ ప్రాబ్లం కాదు బామ్మ. ఇంతకు ముందు కూడా మేమేం ప్రాక్టీస్ చేసి చేయలేదు, కానీ ఆ యాడ్ సక్సెస్ అయింది. ఇవాళ మీరు ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారో చెప్పనా? మీరు నటించారు కాబట్టి ఫెయిల్ అయ్యారు. మీలో ఉన్న ప్రేమని కెమెరాలకు చూపించాలనుకున్నారు, కానీ మీ ప్రేమను మీరే ఫీల్ అవ్వండి. అప్పుడే చూసేవాళ్లకు అద్భుతంగా కనిపిస్తుంది. ఉంటే కదా చూపించడానికి.
బాగానే ట్రై చేసాం బామ్మ. ఇంకెలా ఫీల్ అవ్వాలి? సొంతంగా ఫీల్ అవ్వాలి. ఈరోజు కార్లో బయట పెట్టారే, అదే నిజమైన ప్రేమ. కార్లోనా? అర్థం కాలేదు బామ్మ. కారు సడన్ బ్రేక్ వెయ్యగానే శైలుకేమైందో అని ఒక్క క్షణం టెన్షన్ పడి తనని కోప్పడ్డావే, అదేనయ్యా నీ కేరింగ్. వాడి డిస్టర్బెన్స్ కి రీజన్ చెప్పకపోయినా అర్థం చేసుకొని మోటివేట్ చేసావే, అదే అండర్స్టాండింగ్. కేరింగు అండర్స్టాండింగు ఎక్కడుంటాయో అక్కడే ప్రేమ ఉంటుందయ్యా. I love you. I love you too. నాకు ఈ ప్రేమ లైఫ్ లాంగ్ కావాలి. అన్నావులేదో నువ్వలా మాట అంటే అదేదో అద్భుతం అనుకుంటా. అంతే కదా మరి వింతేమి ఉన్నది, సరికొత్త ప్రేమ సంతకం ఇది. ఇట్స్ నాట్ వర్కింగ్. ప్రేమ అంటే నా కోసం కొంచెం టైం, కొంచెం స్పేస్ ఇవ్వడం. బట్ ఆ రెండు నా చేతుల్లో లేవు. యు నో ఐఎమ్ బిజీ అట్ బిజినెస్. ఐ నో. అందుకే నా దారి నాది, నీ దారి నీది. My husband is my first child. బాధ్యతల్లోనే ప్రేమ ఉంటుందని అర్థమైంది. ఐఎమ్ సారీ రా. ప్రేమని కూడా ఒక బాధ్యతగా ఫీల్ అవ్వాలని అర్థమైంది. ఐఎమ్ ఆల్సో సారీ రా. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, థ్యాంక్ యూ. షీ ఈజ్ విత్ మీ. ఇట్ మీన్స్ అ లాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే షూర్ సార్. షూర్. యా, ఇస్తున్నాను. ఓకే సార్. యా, ఇస్తున్నాను. షూర్ షూర్. యా షూర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఫోన్ ఫుల్ బిజీ. యా, ఇస్తున్నాను మేడం. ప్రజ్వల మ్యామ్ ఆన్ ది లైన్. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు మ్యామ్? ఐఎమ్ ఫైన్.
అండ్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. బ్రాండ్ అంబాసిడర్ కాస్త సెలబ్రిటీస్ అయిపోయారనుకుంటా. అంతా మీ ఎంకరేజ్మెంట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us, మ్యామ్. వెల్కమ్. నా నమ్మకాన్ని నిలబెట్టారు. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ మేడం. మ్యామ్, నేను పిఆర్ఓస్తో మీటింగ్ కండక్ట్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్, ఉంటాను. ఓకే, బాయ్. అమ్మయ్యా, ఈ దెబ్బతో మార్కెట్లో మన రైవలరీస్ అందరి నోర్లు మూతపడ్డట్టే. ప్రజ్వల మేడం ప్లానా మజాకా? అవును సార్, నిన్నటి వరకు ఏదో బరువు మోస్తున్నట్లు అనిపించింది. ఇప్పుడు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఏ మీడియా అయితే రూమర్స్ క్రియేట్ చేసిందో అదే మీడియా ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తుంది. సో ఫన్నీ. ఫస్ట్ డే మీ పెర్ఫార్మెన్స్ చూసి చాలా భయపడిపోయాను. థ్యాంక్ గాడ్, ఫైనల్లీ చేసి చూపించారు. సార్, ఈ క్రెడిట్ అంతా మా నాన్నమ్మదే సార్. నటించడం కాదు, జీవించండి అంది. సో మా ప్రేమని ప్రెజెంట్ చేసాం, సక్సెస్ అయ్యాం. ఎస్. నథింగ్ సార్, ఏదో ఎగ్జైట్మెంట్ అంతే. బాలు, వానలో తడవని వాళ్ళు, ప్రేమలో పడని వాళ్ళు ఎక్కడా ఉండరు. మీ కెమిస్ట్రీ అలాంటిది. సార్ ప్లీజ్, ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్తో కంపేర్ చేయొద్దు ప్లీజ్. ఓకే ఓకే, రేపు ఎఫ్ఎం ఛానల్లో ఇంటర్వ్యూ ఉంది. ఈవినింగ్ టైం అప్డేట్ చేస్తాను, ఓకేనా? బీ ప్రిపేర్డ్. ఓకే సార్. ఓకే. ఇంటర్వ్యూ అనగానే ఓ సెల్ఫ్ డబ్బా కొట్టేసుకోకు. కొంచెం ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. నువ్వు నాకు సలహాలు బాగుంది. తలా తోకా లేని తిక్క మాటలు మాట్లాడేది నువ్వు, నేను కాదు. నిజమే, పక్కనే కూర్చుంటున్నా కదా, జాడ్యం అంటుకుందిలే. అసలు నీ బాధ ఏంటి? ఇంటర్వ్యూలో నీ గురించి పొగడాలి, అంతేగా? అడిగి మరీ పొగిడించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్రకృతి ధర్మాన్ని ఆచరించడానికి వీళ్ళిద్దరిని ఒకటి చేసే పవిత్ర కార్యమే వివాహం. ఒక ఆడపిల్ల ఎన్నో కలల ప్రతిరూపమే భర్త.